బంకిం చంద్ర చటర్జీ 1838 జూన్ 26న బెంగాల్లోని కంతల్పారా అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు బంకిం చంద్ర చటోపాధ్యాయ. ఈయన తండ్రి పేరు యాదవ్ చంద్ర చటోపాధ్యాయ. బంకిం చంద్ర ప్రాథమిక విద్యను మిడ్నాపూర్లోను, కళాశాల విద్యను హుగ్లీలోని మెహసిన్ కళాశాలలోను, కోల్కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలోనూ జరిగింది. ఈయన సాహిత్యాన్ని బాగా ఇష్టపడి చదివేవారు. 1859లో బిఏ పూర్తి చేసి డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు. ఈయన దుర్గేష్ నందిని, కపాల్కొండల మృణాలిని, విష్బృక్ష, చంద్రశేఖర్, రజని, రాజసింహ, ఇందిర, కృష్ణచరిత, కమలకంఠే దఫ్తార్, దేవి చౌధురాణి, ఆనందమఠ్ అను ప్రముఖ రచనలు చేశారు. ఆనందమఠ్ వివిధ భారతీయ భాషల్లోనికి అనువదించబడింది. ఈయనకు మాతృదేశాభిమానం, ఆరాధనాభావం ఎక్కువ. బంకిం చంద్ర రాసిన ఆనందమఠ్ నవలలోని ఒక గేయమే వందే మాతరం. ఇది భారత స్వాతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. 6 చరణాలతో ఉన్న ఈ గేయంలోని మొదటి 2 చరణములను భారత జాతీయ గేయంగా 1950లో భారత ప్రభుత్వం స్వీకరించింది. బంకిం చంద్ర చటర్జీ బెంగాల్లో సాంస్కృతోద్యమం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ బంగ్లా దర్శన్ అనే మ్యాగజైన్ని నడిపారు. తుది శ్వాస వరకు సాంస్కృతిక పునర్జీవనం కోసం పరితపించారు. ఈయన 1894 ఏప్రిల్ 8న మరణించారు. నమస్కారం.